మ్మ్. ఎందుకు అది మ్మ్. నైట్ టైము 12 అవుతుంది. అవునా? ఒక మంచి స్టోరీ చెప్పినావు అంటే విని నిద్రపోతా. ఏం బెడ్ స్టోరీ? టైం స్టోరీ. ఆ స్టోరీసా? ఏ దయ్యాల స్టోరీ? వద్దులే. మ్మ్. ఆ? నిద్ర పట్టదు మళ్ళీ. దయ్యం స్టోరీ అన్నావు కాబట్టి ఒక మంచి స్టోరీ గుర్తొస్తుంది. మరి ఆ, నువ్వు ధైర్యంగా ఉంటా అంటే చెప్తా. ఓకే. మ్మ్. శ్రీయాన్యం ప్రసన్నాన్యం. అయితే ఇది రియల్ గా జరిగిన స్టోరీ అనమాట. మ్మ్. 1997లో ఆదిలాబాద్ డిస్టిక్ లో ఒక ఊర్లో వెంకటేష్ అనే ఒక ఒక యువకుడు ఉండేవాడు. ఆ, వెంకటేష్ కల్పితమా రియల్ పేరా? రియల్ పేరు. నేను రియల్ పేరు ఓకే. స్టోరీస్ చెప్తా. అది. ఆ, అయితే వెంకటేష్ అని ఒకడు ఉండేవాడు. మనకి మ్మ్. అప్పటికి సమ్ 16 ఇయర్స్. పెద్ద చదువుకోలేదు, మ్మ్. క్లాస్ ఫెయిల్. ఇక ఓకే. ఈ చదవడాలు ఇవన్నీ మనతో అయ్యే పని కాదని చెప్పేసి మ్మ్. ఇక ఊర్లోనే ఏదో ఒక చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండేవాడు. ఓకే. వాళ్ళ పేరెంట్స్ కి సమ్ 2 acres ల్యాండ్ ఉండేది అనమాట. మ్మ్. దాంట్లోనే చిన్న వ్యవసాయము అట్లాంటి పనులు ఇట్లాంటి చిన్న చిన్నవి చేస్తుండే అనమాట. మ్మ్. అయితే వాడికి ఒక చెల్లి ఉంటుంది. ఓకే. ఆ చెల్లికి పెళ్లి చేయాలంటే కట్నాలు అవన్నీ కావాలని చెప్పి వీడు చేసే పనులలో డబ్బులు రావట్లేదని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇంకా వేరే ఏదైనా పని చూసుకో, వ్యవసాయం మ్మ్. ఇట్లా ఇట్లా అంటే ఇక వాడు ఆలోచిస్తుండే వేరే పని ఓకే. ఏదన్నా 7th క్లాస్ దాకా చదువుకున్నా కదా, మనం చదువుకున్న దానికి ఏమన్నా లెక్కలు అట్లాంటివి ఏమన్నా జాబ్లు వస్తే బాగుంటుంది కదా అన్నట్టు చూస్తుంటే ఊరు బయట రీసెంట్గా ఒక కోళ్ళ ఫారం పెట్టిరు అనమాట. మ్మ్. 2 years బ్యాక్ ఆ టైంలో కోళ్ళ ఫారం ఉంది. దాంట్లో ఒక జాబ్ ఉందని చెప్పి ఎవరు రిఫర్ చేశారు అనమాట. ఇంటికి ఓకే. పోయిండు. పోయి అడిగితే అక్కడ అకౌంటెంట్ జాబ్, ఓకే. బేసిక్ లెక్కలు వస్తే చాలు, 1 2 అదే 3లు కొన్ని క్యాలిక్యులేషన్లు అవి. 16 ఇయర్స్ అంటే అప్పటికి ఇంటర్ అయిపోయి ఉంటుంది కొద్దిగా వచ్చు మనోడికి. లేదు 7th ఫెయిల్ అయ్యాడు ఆహా. ఓకే, కానీ పర్లేదు ఆయన. లెక్కలిగా. ఇక మ్మ్. అలా పనిచేసే వాళ్ళంతా నిశానిగాలు ఉంటారు. ఇక ఓకే. కొంచెం ఊర్లో కూడా ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు. సో మ్మ్. అకౌంటెంట్ జాబ్ ఒకటి ఉంది అంటే పోయి జాయిన్ అయిపోతాడు అలా. ఆ మ్మ్. కోళ్ళ ఫారం ఓనర్ చాలా మంచోడు అనమాట. మ్మ్. ఊర్లో చాలా మందికి ఇట్లా హెల్ప్ చేయడాలు అవన్నీ చేస్తాడు. మ్మ్. అయితే వీనికి వచ్చిన జాబ్ ఏంటంటే మార్నింగ్ షిఫ్ట్ కాదు, నైట్ షిఫ్ట్. అది మ్మ్. అరౌండ్ 6 to మార్నింగ్ 6 అక్కడ ఉండాలి. ఓకే. ముందు చూసుకుంటా ఉండాలి కోళ్ళు ఎన్ని పోతున్నాయి, అంటే ఎన్ని అమ్మకానికి వెళ్తున్నాయి ఓకే. లెక్కలు, అండ్ ఇంకా వేరే ఎంత ఖర్చు అవుతుంది వాటి మీద, ఫుడ్కి అట్లాంటి ఖర్చులన్నీ లెక్క చేయాలన్నమాట. ఓకే. వాడిపైన ఒక సూపర్వైజర్ ఉంటాడు, వాడిది కూడా నైట్ షిఫ్టే. మ్మ్. సూపర్వైజర్ తర్వాత వీడు మళ్ళా ఇంకా పనిచేసే వాళ్ళు ఉంటారు, ఆ క్లీనింగ్ అన్నట్టు అట్లాంటి పనులు, వాళ్ళు ఒక అవును. 3 4 ఉంటారు మ్మ్. అన్నమాట. ఎవ్రీడే ఇదే పని. ఒక 3 ఓకే. months వరకు మంచిగా ఇలా పని చేసుకుంటున్నాడు, మంచి డబ్బులు వస్తున్నాయి. అలా వాళ్ళ చెల్లిది కూడా పెళ్లి సెట్ అయ్యేలాగా ఉండదు అనమాట ఆ టైంలో. ఓకే. వీనికి కూడా పెళ్లి అయిపోతుంది. మ్మ్. ఇంట్లో వాళ్ళు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తారు, అంత సెట్. ఓకే. ఒక రోజు వీనికి ఒక అలవాటు ఉంది. మ్మ్. ఏంటంటే సిగరెట్లు మంచిగా మంచిగా పీలుస్తూ ఉంటాడు. సిగరెట్లు బయటకి బత్తీలు కావాలి. ఇట్లా బయటకు వెళ్ళి సిగరెట్లు పీలుస్తుంటాడు. ఒక 5 నిమిషాలు అట్లా బ్రేక్లు తీసుకుంటా. ఓకే. అయితే బాత్రూమ్ వస్తే అక్కడ కోళ్ళ ఫారంలో బాత్రూమ్ లేదు. ఓకే. ఆ కోళ్ళ ఫారం ఎట్లుంటది అంటే ఇట్లా మంచి పొలాల మధ్యలో ఉంటది. సో మ్మ్. ఊరు బయటనే ఉంటాయి కదా ఆ బేసిక్ గా. ఆ కోళ్ళ ఫారం చుట్టే లైట్లు ఉంటాయి, కొంచెం పోయినామంటే మొత్తం చీకటి. మ్మ్. సైడ్కి వెళ్ళేసి కానియాలి పని, మ్మ్. టాయిలెట్ నీకు వాష్రూమ్ వచ్చినా ఏది వచ్చినా అట్లనే అందరు చేస్తారు అనమాట. మ్మ్. మ్మ్. రోజు ఇట్లానే వీనికి కొంచెం టాయిలెట్ బ్రేక్స్ ఎక్కువ వస్తుంటాయి. సిగరెట్ అయితే కావాలి కదా మరి. ఆ, అంటే నార్మల్ బ్రేక్స్ టాయిలెట్ బ్రేక్స్ అనుకుంటే చాలా తీసుకుంటా ఉంటాడు. మ్మ్. పని తక్కువ ఉంది కదా, పని తక్కువ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ బ్రేక్స్ ఉంటాయి. ఓకే. సూపర్వైజర్ వీడిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు, మ్మ్. వీడు ఎన్ని బ్రేకులు తీసుకుంటుండేంది అని. మ్మ్. అయితే ఒక రోజు ఇట్లానే వాష్రూమ్ వస్తుంది. అందరు రెగ్యులర్గా వెళ్ళే టాయిలెట్ స్పాట్ కాకుండా కొంచెం వేరే దగ్గర పోద్దామని చెప్పేసి వెళ్తాడు అక్కడికి. ఓకే. అక్కడ కొంచెం దూరంలో 2 తుమ్మ చెట్లు ఉంటాయి. మ్మ్. పెద్ద. తుమ్మ చెట్లు మరి తెలుసుగా, 2 తుమ్మ చెట్లు ఉంటాయి. మ్మ్. అక్కడ ఎవరో ఒక అతను ఆ చెట్టు వెనకాల నుంచి ఇట్లా పోయినట్టు అనిపిస్తుంది, ఓకే. ఇట్లా షిప్ లాగా.
చెట్టు వెనకాల నుంచి అటు ఇటు తిరుగుతున్నట్టు చూస్తాడు. చూసి ఈ టైంలో ఎవరు ఇక్కడ ఎందుకు తిరుగుతున్నారు అనుకొని చూస్తుంటాడు. సడన్గా ఎవరైనా పొలంలో పని చేయడానికి వచ్చి ఉంటారు. నైట్ టైంలో కొంతమంది బోర్ నీళ్ళు పట్టడానికి వస్తుంటారు కదా, అట్లేమో పంపు సెట్ వెనక్కి వెళ్ళిండేవాడు అని అనుకుంటా. అట్లాంటివి ఏమైనా ఏండొచ్చు అని చెప్పి లైట్ తీసుకుంటాడు. సరే మనకెందుకు. తర్వాత నెక్స్ట్ డే సేమ్ అరౌండ్ 8:30కి అట్లా వీనికి టాయిలెట్ ఇది వస్తుంది. సేమ్ అక్కడికి వెళ్తాడు. టాయిలెట్ ఉంటే ఆ చెట్టు కింద ఒక అమ్మాయి కనిపిస్తుంది. అమ్మాయి ఏంటంటే ఇట్లా మోకాళ్ళు దగ్గరికి పెట్టుకొని ఇట్లా మోకాళ్ళ మధ్యలో ఇట్లా కాలు పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. మధ్యలో తల పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అయితే కొంచెం వియర్డ్ గా అనిపిస్తుంది. ఈ టైంలో అమ్మాయి ఇక్కడ ఏడవడం ఏంది ఏంది అసలు చెప్పేసి దగ్గరికి వెళ్ళి అడుగుదాం అనుకుంటాడు. పాపం ఏమన్నా ప్రాబ్లం ఉందేమో, కొంచెం తీసుకెళ్ళి ఇంటి దగ్గర డ్రాప్ చేద్దాము అన్నట్టు పిలుచుకుంటూ వెళ్తా ఉంటాడు. ఏందమ్మాయి అన్నట్టు. ఇంతకీ ఆమె సపోర్ట్ చేయదు. ఆమె పనిలో ఆమె ఏడ్చుకుంటూ కూర్చుంటది. అట్లా దగ్గరికి వెళ్ళి చేస్తాడు. ఇట్లా ఏందమ్మాయి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నట్టు. ఇట్లా తల లేపుతుంది పైకి. చూస్తే ఫేస్ అంతా కాలిపోయి ఉంటది. కాలిపోయి ఉంటది భయంగా. ఎర్ర కళ్ళు ఇట్లా కళ్ళ కంచి అవుతుంటది ఎర్రగా. హెయిర్ అంతా కాలిపోయిన హెయిర్. ఇట్లా చూడంగానే మనకి ప్యాక్ అవుతుంది. ఇట్లా స్టన్ అయిపోతాడు. ఏంది అసలు నేను చూసేది ఏంది అన్నట్టు. పారిపోదామని చెప్పేసి వెనక తిరుగుతాడు. వెనకాల ఇంకొక ఫిగర్ ఉంటది, షాడో. అది 7 feet హైట్, పెద్ద హ్యాండ్స్, రెడ్ ఐస్, నోట్లో పెద్ద పెద్ద పళ్ళు. ఇట్లా చాలా భయంకరంగా ఉంటది అనమాట. వీటికి అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. వెనకాల ఒక దయ్యం, ముందు ఒక దయ్యం. సడన్గా వీడు రియలైజ్ అయ్యింది ఏంటంటే, ముందు రోజు ఒక మనిషిని చూస్తాడు కదా ఆ చెట్ల వెనకాల నుంచి వెళ్తుంటాడు, ఆ ఈడే. సో 2 దయాలు పెట్టింది. ఆ 2 దయాలు వీనికి మైండ్ ఇట్లా బ్లాక్ అయిపోయి హార్ట్ బీట్ పెరిగిపోయి అక్కడనే పడిపోతాడు కళ్ళు తిరిగి. ఇక్కడ సీన్ సూపర్వైజర్ ఉంటాడు కదా. సూపర్వైజర్ నార్మల్ గా వీడు ఈ వెంకటేష్ టాయిలెట్ కి వెళ్తే సమ్ 15 minutes లో వచ్చేస్తాడు మ్యాక్స్. అరగంట అయినా ఇంకా రాడు. సో మన సూపర్వైజర్ కి డౌట్ వస్తుంటది. ఏదో నాటకాలు ఆడుతున్న బయటకు పోయి బాగా అలవాటు అయింది, రోజు పోయి టైం పాస్, ఈసారి ఏదైనా చేయాల్సిందే అని చెప్పేసి బయటకు వెళ్తాడు తెలుసుకొద్దాం. ఎక్కడ చూసినా ఎక్కడ కనిపించాడు. అయితే ఒక 2 పని వాళ్ళకి చెప్తాడు, అరే ఇట్లా వాడు కనిపిస్తలేడు, వెతకండి ఏదైనా పోయిండేమో అని చెప్పేసి. వెతకంగా చెట్టు కింద పడిపోయినట్టు కనిపిస్తాడు. ఆ చెట్టు దగ్గర పడిపోయి ఉంటాడు. చెట్టు దగ్గర పోయి మొహం మీద కొన్ని నీళ్లు కొడితే లేస్తాడు. ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే, జస్ట్ టాయిలెట్ కి వచ్చినా ఏమన్నా సడన్ గా కళ్ళు తిరిగినట్టయినా పడిపోయినా అని చెప్తాడు. అట్లా వీళ్ళకి చెప్పడానికి ఏం గుర్తుండదు బేసిక్ గా. లోపల తీసుకొస్తారు, కూర్చునబెట్టి కావాలంటే ఒక 15 నిమిషాలు రెస్ట్ తీసుకో, తర్వాత కంటిన్యూ చేయ వర్క్ అన్నట్టంటే వాడు కొంచెం రెస్ట్ తీసుకొని సేమ్ మళ్ళా వర్క్ స్టార్ట్ చేస్తాడు. అంతా నార్మల్ గానే ఉంటది. అట్లా గడుస్తున్న కొద్దీ కొంచెం చేంజెస్ అనిపిస్తుంటాయి ఇంట్లో వాళ్ళ కదా. సో ఇంట్లో సరిగ్గా తినకపోవడము, కొంచెం ఆమెతోటి మాట్లాడకపోవడము, కొంచెం డిఫరెంట్ గా వాళ్ళ వైఫ్ కి. కానీ ఏమో వర్క్ టెన్షన్ కావచ్చు, ఆర్ ఇట్లా నైట్ షిఫ్ట్ కదా అట్లా కావచ్చు, పెద్ద దాన్ని ఇష్యూ లాగా తీసుకోదు. అయితే ఓనర్ ఉంటాడని చెప్పినా కదా, మంచి ఓనర్. ఆడసరి వీళ్ళందరినీ మీటింగ్ కి పిలుస్తాడు. ఈ అకౌంటెంట్ ని, సూపర్వైజర్ ని, పనిచేసే వాళ్ళని అందరినీ పిలిచి, ఇట్లా కోళ్ళ ఫారం లా కోళ్ళన్నీ కొన్ని మిస్ అవుతున్నాయి, లెక్క అటు ఇటు అవుతుంది. నాకు తెలిసి ఏదో లెక్కనన్నా తప్పు కావచ్చు, లేకపోతే ఎవరన్నా దొంగతనం అనేది పోతుండొచ్చు, కొంచెం చూడాలి ఇట్లా అంటే, ఈ వెంకటేష్ వచ్చి, నేనే కదా లెక్కలు చూసుకునేది, లెక్కలు అయితే కొంచెం అటు ఇటు అవుతున్నాయి, నేను కూడా అబ్జర్వ్ చేసిన, కానీ మీరు చెప్పేది మీరు ఎక్కువ చెప్తున్నారు లెక్క మిస్ అయ్యేటి. అంత డౌట్ ఉంటే నైట్ మనము అందరం కలిసి ఒకసారి తిరుగుదాం ఇక్కడ చుట్టుపక్కల, సెక్యూరిటీ కూడా వస్తున్నాడా. యాక్చువల్ గా కోళ్ళపారానికి వెనకాల ఒక గేట్ ఉంటది అనమాట. ఆ గేట్ ఎవరు యూజ్ చేయరు. సో దొంగలు ఆ గేట్ ఉన్నారేమో
టార్చ్ లైట్ పెట్టుకొని తిరుగుతాం నైట్, దొరుకుతాడు దొంగ, మీరు ఏం భయపడకండి అని చెప్పేసి ధైర్యం ఇస్తాడు ఓనర్కి. ఓకే. అయితే అందరూ అదే నార్మల్గా ఎవ్రీడే నైట్ ముగ్గురు క్లీనర్స్, అకౌంటెంట్, సూపర్వైజర్ ఐదుగురే కదా. అవును. సో ఈసారి ఎక్కువ మంది వస్తారు. ఉమ్, ఉమ్. రాడు ఓనర్ వాళ్ళ ఇంట్లో, ఓనర్ రాడు. ఓనర్కి ఓకే. జస్ట్ పనోళ్ళకి చెప్పేసి వాడు వాళ్ళ ఇంట్లో ఉండిపోతాడు నైట్. ఓకే. అయితే అంత బాగానే జరుగుతుంటది. టైం 9:30, 10 అవుతుంటది. అందరు తిరుగుతూ ఉంటారు లైట్లు పట్టుకొని, ఎవడన్నా వస్తే పట్టుకుందాము మన పని చేద్దామని చెప్పేసి. అదే బొక్కలు ఎరగొడతారు. ఈ సూపర్వైజర్ వాడు నార్మల్ గా తిరుగుతుంటాడు. మనకి ఏదో కోళ్ళ సౌండ్ వస్తుంటది దూరం నుంచి, కోళ్ళు అరుస్తున్నట్టు. ఉమ్, ఏమైంది ఏమైంది అని చూస్తే అక్కడ ఏం కనిపించదు. కొన్ని కోళ్ళు మిస్ అయినట్టు కనబడుతుంటాయి. ఒక సెక్షన్ లో ఇట్లా ఖాళీగా కనబడుతుంటది. ఆ కోళ్ళు ఇట్లా ఉంటాయి కదా అన్ని, ఒక సెక్షన్ ఖాళీగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ, అరే ఏంటని చెప్పేసి వెంకటేష్ దగ్గరికి పోతాడు. పోయేసరికి వెంకటేష్ ఉంటాడు మన సీట్ లో, మన చైర్ లో. ఓకే. డౌట్ వస్తుంటది, అమ్మా ఈడేనా ఈడే దొంగ. ఈయనకి ఉంటదని చెప్పేసి గలీజ్ బండా బూతులు తిడుతుంటాడు. అన్ని బూతులు వస్తుంటాయి కదా, అమ్మ వీడే నాటకాలు ఆడుకుంటా, వీడే అన్ని మోసం చేస్తున్నాడు చేస్తున్నా. చెప్పేసి మస్తు కోపం వస్తుంది. ఆ పనులను అందరిని పిలిచి, ఇక వీడే పెద్ద లంగగాడు, వీడే వాడిని వాడిని పట్టుకున్న దగ్గర తీసుకురాదు, వాడిని పని చెప్తా అనుకుంటా. అట్లా అందరికి మస్తు కోపం మీద ఉంటాడు వాడు. అట్లనే కోళ్ళపురం చుట్టూ ఎంత తిరిగినా కనిపించాడు. తిరిగిన మళ్ళా చెట్టు ఉంటది కదా, ఆ చెట్లు ఉంటాయి కదా, తుమ్మ చెట్లు మనం చెప్పుకుని, వెనకాల వస్తుంటది. వెనకాల ఆ చెట్టు వెనకాల నుంచి ఏదో సౌండ్ వస్తుంటది. ఓకే. వీళ్ళకి ఏంది అని అందరు గుంపు పోతారు అక్కడికి. ఆ చెట్టు వెనకాల చూడంగానే షాక్, కుక్కనికి ఇట్లా మైండ్లు బ్లాక్ అవుతాయి. అక్కడ ఏం జరుగుతుంటది అంటే, ఆ కోళ్ళు ఉంటాయి కదా, ఆ కోళ్ళ పుట్టలు ఇట్లా చీల్చుకొని వాళ్ళకి పేగులు తీసుకొని తింటుంటాడు. ఇంట్లో ఇట్లా కూర్చొని మొత్తం బ్లడ్ ఉంటది మీద. ఆ కోళ్ళ హెడ్లు అవన్నీ ఇట్లా పడిపోయి ఉంటాయి అక్కడ, తలలు తింటుంటాడు. ఒక 10-15 కోళ్ళు ఇట్లా పడిపోయి ఉంటాయి అక్కడ. వాళ్ళకి అయితే ఇట్లా భయపడతారు. ఎప్పుడు అట్లాంటి ఎవరు చూస్తున్నారు కదా ఇట్లా మనుషులు తినడం. అయితే వీళ్ళు, ఈ సూపర్వైజర్ గాడు అని అరుస్తుంటాడు, ఏం చేస్తున్నావు ఎందురా నువ్వు అన్నట్టు. ఇట్లా ఏం తెలియనట్టే వాన్ పని వాడు చేస్తుంటాడు. దగ్గరికి వెళ్ళి ఏంద్రా నువ్వు ఇట్లా ఇట్లా అనగానే కళ్ళు తిరిగి పడిపోతాడు అక్కడనే. వాడిని తీసుకొచ్చి అక్కడ వాటర్ ఉంటే వాటర్ తోటి కడుగుతారని పెట్టి కూర్చోబెట్టి మాట్లాడదామని చూస్తుంటారు. వాడు మొత్తం క్లీన్ అయినాక మళ్ళీ ఎప్పట్లా నన్ను నార్మల్ గానే మాట్లాడుతుంటాడు. ఏమైంది మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, నన్ను ఎందుకు కూర్చోబెట్టిర్రు అన్నాడు. నార్మల్ గానే అంత బిహేవ్ చేస్తుంటాడు. అట్లా చేస్తుంటే వీళ్ళకి ఇంకా కోపం వస్తుంటది సూపర్వైజర్, ఏమరా పని చేసినావు మళ్ళీ నార్మల్ గా మాట్లాడుతున్నావు అని చెప్పేసి. అయితే సూపర్వైజర్ గాడు వీళ్ళు గట్టి తిడుతూ ఉంటాడు వెంకటేష్ ని, నువ్వే నాటకాలు ఆడుతున్నావు, రోజు ఇట్లా కోళ్ళని తీసుకుపోయి చంపేస్తున్నావు, తింటున్నావు, ఏం చేస్తున్నావు అది తెలియదు, అది ఏందో అసలు మనుషులు ఎవరన్నా అట్లా చేస్తారా అనుకుంటా తిడుతుంటే వెంకటేష్ కోపం వచ్చి ఒక్కడేస్తాడండి సూపర్వైజర్ గారు. ఒక్కటే దెబ్బ చెంప వాసిపోతుందండి. అయితే ఆ పనులంతా ఎందుకు కొడుతున్నావు అని చెప్పి మీదకి వస్తుంటే పక్కన ఏదో మిషన్ ఉంటది పెద్దది, సమ్ ఏదో ఇట్లా మెషిన్స్ ఉంటాయి కదా, ఆ మెషిన్ పైకి లేపుతాడు ఇట్లా. చంద్రముఖి ముగ్గురు నలుగురు అయితేనే లేపగలుగుతారు దాన్ని, వీడు ఒక్కరు లేపుతాడు దాన్ని. అందరూ షాక్ అయితే ఏం చేయను అర్థం కాదు, భయం, అందరికి భయం అవుతుంటది ఏమైతుందని. అయితే ఈ సూపర్వైజర్ ఓనర్ కాల్ చేస్తాడు, ఇట్లా ఈ వెంకటేష్ గారు ఏదో ఆగమాన్ చేస్తున్నాడు, మాతో కంట్రోల్ కావట్లేదు, మీరు ఇటు రండి అంటే, ఈ నైట్ పూట నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు, మార్నింగ్ మీరు వస్తేనే సెటిల్ అవుతుంది, లేకపోతే చాలా ప్రాబ్లం అయ్యేలాగా ఉంది, మీరు రండి అని చెప్తే వచ్చేస్తాడు వెంటనే ఓనర్. సందని వీడిని కొంచెం నచ్చ చెప్పడానికి ట్రై చేస్తుంటాడు వెంకటేష్ ని, అట్లా ఏం చేస్తున్నావు అది ఇది అంటే. ఓనర్కి అప్పటికి స్టోరీ తెలియదు, ఇట్లా ఆ కోళ్ళని తీసుకున్నాడు, కొట్టినావు ఉంటాయి కదా, ఎందుకు కొట్టినావు అది అంటే అక్క చెప్పడం అనమాట. ఏం కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంటాడు, అంటే సడన్ గా అప్పుడే ఇట్లా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంటాడు, అప్పుడే నార్మల్ గా బిహేవ్ చేస్తుంటాడు. వీళ్ళకి డౌట్ వస్తుంది, ఓనర్కి ఏదో డౌట్ వస్తుంది, వీడికి ఏదో అయింది, గాలి సోకినట్టుంది అట్లా చెప్పేసి నెక్స్ట్ డే వాడు అక్కడి నుంచి ఇంటికి పంపించేసి నెక్స్ట్ డే వెళ్తారు అనమాట. ఓనర్ గారు వాళ్ళ ఇంటికి వెళ్తాడు.
ఉమ్, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంట్లో వాళ్ళని కూర్చోబెట్టి, మీ ఓడి పరిస్థితి బాగాలేదు, ఉమ్, కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాడు, మా కోళ్ళని తీసుకుపోయి తింటున్నాడు, మాకు తెలిసి ఉమ్, దయ్యం పట్టి, నాకు తెలిసిన ఒక మంత్రగాడు ఉన్నాడు, తీసుకెళ్ళి ఇట్లా చూపియండి ఒకసారి, కావాలంటే ఎంత డబ్బులైనా నేను ఇస్తాను, మీరు బాధపడకండి అని చెప్పేసి ఇట్లా చెప్తే తీసుకెళ్తారు. ఓకే. ఆ మంత్రగాడు ఇట్లా అంజనాల వేస్తారు కదా, ఆ, అట్లా ముగ్గు వేసి అంజనం వేసి అట్లా అవును. చెప్తే, మీ వాడిని రెండు దయాలు పట్టుకుని అమ్మా బాబాయ్. వాటిని ఇడిపియాలి అంటే ఒక నల్ల కోడిని తీసుకురండి. నల్ల కోడి ఈ ఊర్లోకి నుంచి కాదు, వేరే ఊర్లోకి నుంచి ఒక నల్ల కోడిని తీసుకొస్తే దాన్ని నేను ఏం చేయాలనో చెప్తా అని చెప్తే వాళ్ళు అప్పుడే తీసుకొస్తారు వెంటనే ఒక నల్ల ఉమ్, కోడిని. వాడు ఆ నల్ల కోడిని మెడ కోసేసి పేగులు తీసి దాంతో ఏదో అండలాగా చేస్తాడు ఒకటి, ఉమ్, చేసి మంటలు చేసి ఈ అండని ఊరు బయట పొలిమేర దగ్గర ఒక ఉమ్, 6 అడుగులు తీసి అలా పాత పెట్టి దాన్ని పూర్తి ఓకే. చేయండి అని చెప్తాడు. ఉమ్, ఉమ్, మళ్ళీ అటు సైడ్ ఎప్పుడు వెళ్ళొద్దు అన్నట్టు. ఉమ్, అది చేయండి, అట్లా చేస్తే ఈ ఆత్మలు వీడిని ఇచ్చేసి వెళ్ళిపోతాయి, మళ్ళీ ఓకే. ఇంకోసారి రావు. కానీ ఉమ్, మీ వాడు ఇంకోసారి ఆ చెట్ల దగ్గరికి వెళ్తే ఆ దయ్యాలు వీడిని చంపేస్తాయి. ఉమ్, నేనైతే కాదు, నాకు నాకు మించిన ఇంకా ఏ మంత్రగాడు ఉన్నా వీడిని ఆపలేడు, వీడి ఓకే. పని అయిపోతుంది. సో ఉమ్, మీరే అతన్ని అటు సైడ్ పోకుండా చూసుకోండి ఉమ్, అని చెప్తే ఈ మనడు అంత సెట్ అయిపోతాడు. దయాలు దయాలు విడిచి వెళ్ళిపోతే సెట్ ఉమ్, అవుతాడు. ఇక వీళ్ళ ఉమ్, ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు, ఇక వీడు ఇక్కడ ఉంటే అప్పుడప్పుడు చెప్పలేం కదా, అనుకోకుండా అవును. పోవచ్చు అటు సైడ్, పోతే వీళ్ళు పని అయిపోతుంది అని చెప్పేసి వాడిని వాళ్ళ వైఫ్ని వేరే ఊరికి పంపించేస్తారు అనమాట, వేరే సిటీకి. ఉమ్, ఉమ్, ఇక వాడు ఎప్పుడన్నా ఊరికి వచ్చినప్పుడు అటు సైడ్ పోకుండా వీళ్ళు చూసుకుంటారు. ఓకే. ఓకే. అదే బెస్ట్. ఊరు బయట పంపించేసి వాడు మళ్ళా సాయంత్రం ఏదో పిల్లి సౌండ్ అయింది, కుక్క సౌండ్ అయింది అన్నట్టు పోయింది అనుకో, కథమే. చెప్పలేం కదా ఇప్పుడు, ఊరి పొలిమేర దగ్గరనే ఇది ఉంది కాబట్టి పోవచ్చు, ఫ్రెండ్స్ తోటి కానీ పోతుడనే కానీ అవును. ఆ పొలం కానీ ఉమ్, పోయిందంట. సో అట్లా అని చెప్పేసి వేరే ఊరికి పంపించేసారు. ఇది మన దేశ్ లైఫ్ లో జరిగిన ఒక పెద్ద హారర్ స్టోరీ. ఇది అమ్మో. విన్న వాళ్ళకి అనుకుంటారు దయ్యాలు ఎక్కడి, దయ్యాలు ఉంటాయా, చాలా మంది అట్లా అంటారు, కానీ అది అవును. ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకే తెలుస్తుంది దయ్యాలు అవును. ఉంటాయా ఉంటాయి. ఎప్పటికైనా వాళ్ళకి తెలియదు కదా. నో అని చెప్పడం ఎంతసేపు రా. నో అని చెప్పడం ఈజీ, దాన్ని ప్రూవ్ చేయడమే కష్టం ఎప్పుడైనా. అదే కదా, ఎక్స్పీరియన్స్ అయినోడికే తెలుస్తుంది. అంతే. ఇప్పుడు ఈ అంతెందుకు ఈ మంత్రశక్తులు, ఈ మంత్రగాలు వీళ్ళంతా ఫేక్ ఫేక్ అంటారు, అది మనకు తెలియదు. వాళ్ళు కొన్ని కొన్ని మూవీస్ వల్ల కానీ కొన్ని కొంతమంది దొంగ బాబాల వల్ల కానీ మనకు అట్లాంటి నమ్మకం వచ్చింది. కానీ అట్లాంటివి ఉంటాయి, అదే. నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి, వాళ్ళ బొమ్మలలో బంధించి పాతి పెట్టడం, అట్లాంటివి అన్ని నిజాలు. ఉమ్, ఇట్లాంటివి జరిగిన వాళ్ళే చెప్తారు, నీకు జరగలేదు నాకు జరగలేదు మనం చెప్పలేము, అవును. దగ్గరుండి చూసిన వాళ్ళే చెప్పగలుగుతారు. అవును. కానీ సో ఇది రీసెంట్ గా విన్న ఒక హారర్ స్టోరీ. కానీ నేనైతే అట్లాంటి తుమ్మ చెట్లు కాదు, ఏ చెట్లున్నా అటు సైడ్ పోను, ఫస్ట్ థింగ్. రెండోది, అక్కడ ఎవరో ఏడుస్తూ ఉన్నారు, ఎవడో Red flag. పోతుండు అంటే ఆపోజిట్ డైరెక్షన్ తిరిగి హుసేన్ బోల్ట్ కన్నా ఫాస్ట్ కురుకుతా. రెండోది. ఇంకోటి, అర్ధరాత్రి ఒక అమ్మాయి అక్కడ ఏడుస్తుంది అంటే అది దయ్యమే. కామన్ దయ్యమే సెన్స్. అది. కామన్ సెన్స్ ఉమ్. అది. ఎన్ని సినిమాలు చూస్తే చాలా దయ్యం మూవీ, దయ్యం సినిమాలు ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. సైకిల్ వేసుకొని వెళ్తుంటాడు, ఇట్లా ఎదురుగా ఒక తెల్ల చీర కట్టుకొని ఒక దయ్యం వస్తుంది, గుర్తుందా సీన్? గుర్తుకులే. ఒరే ఆల్ టైమ్ ఫేవరెట్ సీన్ రా అది, నేను చిన్నప్పుడు పాయింట్లు అడిగిన ఆ సీన్ కి. క్రేజీ క్రేజీ ఉండే స్టోరీ మాత్రం. మంచిగా ఈరోజు అయితే నేను మంచిగా లైట్లు వేసుకొని పండుకుంటా. మరి నాకు ఈ స్టోరీ ఫస్ట్ టైం విన్నప్పుడు అంతా ఓకే, కోళ్ళ ఫారము, దయ్యం కనిపించడం అంత రొటీన్ అనిపించింది. కానీ ఆ చెట్టు వెనకాల వాడు కూర్చొని ఆ పేగులు తింటుంటాడు చూడు, ఆ సీను
నేను చదువుతుంటే నాకు విజువలైజ్ వచ్చింది ఇట్లా ముందు. నాకు విజువలైజ్ నువ్వు చెప్పంగానే నాకు ఆ రక్ష సినిమా గుర్తొచ్చింది. రక్షలో కూడా సేమ్ గుమ్మడికాయ సీన్ కదా. గుమ్మడికాయ అదేనా? మ్మ్. ఉమ్, కలిసే చూసినాం కదా అప్పుడు సినిమా. అదే అదే ఫ్లాష్ అయింది నాకు. గుమ్మడికాయ తినే సీనే అంత డేంజరస్ ఉంటే ఇమాజిన్ వాళ్ళకి ఎట్లుండి ఉంటుంది. మళ్ళీ ఉమ్, జన్మలో రాత్రి బయటకు పోగలుగుతారు వాళ్ళు. అదే కదా. ఆ, చీకట్లా ఎప్పుడైనా టార్చ్ లైట్ వేస్తే అట్లాంటి విజువల్ కనిపిస్తుందేమో అని చెప్పి మ్మ్. భయపడతాను. అదే కదా. ఎక్కడ వస్తుందేమో అని. ట్రామా ఇస్ రియల్. వానికి లైఫ్ లాంగ్ ఉంటుంది ఇక. అట్లీస్ట్ అంతే. బతికి బయటకు వచ్చిర్రన్న ఆనందం కానీ ఎక్కువ ఉంటుందేమో. స్టోరీలో ఈ స్టోరీలో ఇంకొకటి ఉంది. వీళ్ళంతా దయ్యింది, దయ్యాన్ని వదిలేసిండు, అంత బానే ఉంది. కానీ ఆ దయ్యాలు ఏం వచ్చినాయి? ఆ అది దయ్యాలు చనిపోయినాక, అంటే నిజంగా మనుషులే చనిపోతే దయ్యాల్లాగా మారితే వాళ్ళిద్దరు ఎవరు? ఆ మ్మ్. ఊరికి సంబంధించిన చనిపోయినాక కూడా మగుడు పిల్లల్లాగా ఎందుకు తిరుగుతున్నారు? అదే చెట్ల దగ్గర ఎందుకు ఉంటున్నారు? అక్కడే అనుకుంటున్నారు. ఇంకొకటి ఆ, ఓనర్ గానికి ఏమన్నా సంబంధం ఉందేమో. దేనికి? ఓనర్ కి వాళ్ళిద్దరికి కూడా ఏమన్నా సంబంధం ఉందేమో. అందుకే వాడు ఏదన్నా విషయం బయటకు రాకుండా డబ్బులు ఎంతైతే అంత ఇచ్చేసి వీళ్ళని సాల్వ్ చేపిస్తే అవి బయటకు వచ్చి ఏం బాగాయి అట్లా కన్ఫ్యూజ్ చేయమో అనుకొని కూడా ఉంటాడు. ఏదన్నా అయి ఉండొచ్చు. ఇప్పుడు మంత్రగాడు 4 దెబ్బలేసి ఎవరు నువ్వు అంటే మొత్తం స్టోరీ చెప్పిర్రు అనుకో, ఏం ఈడు బుక్ అవుతాడు. సో అందుకే అట్లా కూడా చేసి ఉండొచ్చు. అదే ఆ మంత్రగాడు కూడా ఇంకోసారి పోతే నేను చంపేస్తాయి అని చెప్పిండు కాబట్టి ఆ దయ్యాలు ఎంత పవర్ఫుల్ అర్థం చేసుకోవచ్చు. నార్మల్గా అయితే ఒక్కసారి దయ్యాన్ని బంధించరు అంటే వాటి పవర్ అంతా పోతుంది, బయటకు రాలేవు. అవును. వీటిని బంధించినా కూడా ఆ చెట్టు దగ్గరికి నువ్వు మళ్ళీ వెళ్తే చనిపోతావు అని అంటే అది చాలా డేంజరస్. డేంజర్. అది సో ఆ ఊరేదో చెప్తే, ఆ ఊరేదో చెప్పలేదు దాంట్లో స్టోరీలో కూడా. డిస్టిక్ దగ్గరికి కూడా నేను పోను. అది క్రేజీ ఉండే స్టోరీ. Yeah. మీకు ఇట్లాంటి హారర్ స్టోరీస్, మంచి మంచి హారర్ స్టోరీస్ చాలా మేము ముందుకు తీసుకొస్తాము. ఎవ్రీ సో వీక్ ఒక కొత్త డిస్కషన్తో ఒక మీ కొత్త ముందుకు వస్తాము, స్టోరీతో మీ ముందుకు వస్తాము. ఇలాగే ఆదరిస్తూ ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం. కోరుకుంటున్నాం.